హాయ్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్ గీతా ఛానల్. ఈరోజు నేను మా చెట్లకు కిచెన్ వేస్ట్తో చేసిన లిక్విడ్ని ఇస్తున్నా. చూడండి, పైన కిచెన్ వేస్ట్ ఉంటే మొత్తం తీసి ఒక టబ్లో వేసిన తర్వాత వాటర్లో ఇంకొన్ని వాటర్ మిక్స్ చేసిన. అంటే డైరెక్ట్ అలాగనే ఇవ్వద్దు, డైరెక్ట్ అలాగే వేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ కలిపి ఇవ్వాలి. అంటే చిక్కదనం ఎక్కువవుతుంది అనమాట. అందుకని అంతకుమించి ఏం లేదు. మనం ఇచ్చేదంతా ఆర్గానిక్ ఫుడ్డే కాబట్టి ఎక్కువ తక్కువైనా కూడా ఏం కాదులేండి. కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇస్తా, డైరెక్ట్ అలానే ఇవ్వకుండా. ప్రతి ఒక్క మొక్కకి ఇస్తా. చూడండి, ఆ వాటర్ మాత్రం చాలా మంచిదండి మొక్కలకైతే. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి పువ్వులు, కాయలు. నేను ఇచ్చేది వేరే ఏం లేదండి, జస్ట్ కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తా. తర్వాత ఆవు పేడ మంత్లీ ఒకసారి వేపపిండి ఇస్తా, అంతే. జస్ట్ ఏమి ఇవ్వను ఇంక ఎక్స్ట్రా. చూడండి ఎంత మంచిగా వస్తుందో ఆకు, పువ్వు, కాయ. చోలకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆల్రెడీ కాయలు స్టార్ట్ అయిపోయినాయండి. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. నిమ్మ మొక్క ప్రతి ఒక్క మొక్కకు ఇస్తా వాటర్. చిన్న మొక్కకేమో కొంచెం తక్కువ ఇస్తా, పండ్ల మొక్కకు వాటికేమో ఇప్పుడు నేను తీసుకున్న చూడండి ఆ చిన్న బకెటు హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఇస్తా. ఫుల్ ఇయ్యను, కొంచెం తక్కువ ఇస్తా. చిన్న మొక్కలకైతే ఒక 3 మొక్కలకు ఆ బకెట్ అని వాటర్ ఇస్తాను అనమాట. కానీ వీక్లీ వన్స్ ఒకరోజు ఖచ్చితంగా ఇస్తాను నేనైతే. అంటే మళ్ళీ నేను మర్చిపోతా అన్నట్టు సండే అని పెట్టుకుంటాను నేను. సండే అని ఉంటే నాకు ఆ రోజు గుర్తుకొస్తుంది అనమాట, ఈరోజు సండే కదా, చెట్లకు కిచెన్ వేస్ట్ వాటర్ ఇవ్వాలన్నట్టు. ఒక 3 days వాటర్, అంటే బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ బియ్యం కడిగిన వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు మీకు పైన డ్రమ్ చూపించాను చూడండి, దాంట్లో పోసి పెడతా వాటరు. ఒక 2 days మాత్రం కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి వేస్తా. వేసి జస్ట్ 1 or 2 days నానితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఉన్నా కూడా కొంచెం స్మెల్ వస్తుందండి, అందుకే ఇంకా ఎక్కువ ఏం పెట్టాను. ఇంకా వర్షాకాలం తక్కువనే నేను ఇచ్చేది, ఎందుకంటే వర్షాలు పడతాయి కదా. చూడండి ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయో కాయలు. బత్తాయి అండి ఇది, అసలు చెట్టు నిండా, అసలు నేను నమ్మలేదు ఇంత నిండు వచ్చినాయి అంటే కాయలు. చూడండి ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి అట్లా వాటిని చూస్తుంటే. ఇంకా పుదీనా మాత్రం ఇది పెట్టకుండా వచ్చిన పుదీనా అండి, నేను పెట్టలేదు ఇది మొక్కని. అదంతా కది పడి మొలిచింది. అసలు ఎంత విపరీతంగా వస్తుందండి పుదీనా మాత్రం. ఆ స్మెల్ మాత్రం ఫుల్ టెంప్టింగ్ ఉంటుంది, అసలు అంత మంచి స్మెల్. పైకోసం మాత్రం ఖచ్చితంగా ఒక 4-5 ఆకులు తెంపి నోట్లో వేసుకుంటాను, ఎందుకంటే మౌత్ ఫ్రెషనర్గా ఉంటుంది కదా, అందుకన్నట్టు. చూడండి ఇంతకుముందు చూపించిన సేమ్ దీంట్లో కూడా పెట్టినా కానీ ఎందుకు తొందరగా పెరగలేదండి చోలకాయ. అవేమో తొందరగా గ్రోత్ వచ్చినాయి కానీ ఇవి స్లో వచ్చినాయి. చెట్లకు మొత్తం వాటర్ పోసేసిన అండి, మీకు మొత్తం చూపించాలంటే చాలా టైం పడుతుందని మొక్కలన్నిట్లకు వాటర్ పోసిన ఆల్రెడీ. పోసిన తర్వాత మళ్ళీ మీకు ఈ వీడియో చూపిస్తున్నా. చూడండి వంకాయలు చెప్పిన, రీసెంట్గా పెట్టిన వంకాయ చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఆకులు మాత్రము, చాలా పెద్దగా ఉన్నాయండి. ఇది కీరా అండి, కీరా ఇంతకుముందు చూపించాను కదా, మంచి ఆకులు వచ్చినాయి. ఇంకొక 2 ఆకులు వస్తే రిపోర్ట్ చేయాలండి దాన్ని. మొన్న చిక్కుడుగా తెంచిన అండి, 1/4 కిలో కన్నా ఎక్కువ వచ్చిందండి. ఆల్మోస్ట్ 1/2 కిలో అంత అనుకోండి, కొంచెం తక్కువ 1/2 కిలో. అసలు సూపర్ టేస్ట్ ఉండదు తెలుసా అండి, మనం ఇంట్లో పండించుకున్న ఆకుకూర కదా. సపోటా అండి చూడండి, సపోటాకైతే బాగానే కాయలు వస్తున్నాయి కానీ పురుగు బాగా పడుతుందండి. అబ్బా పురుగు మాత్రం విసిగిస్తుంది కానీ ఇంకా తప్పదు కదండి, చెట్లు ఉన్న దగ్గరనే అన్నీ ఉంటాయి. కాయలున్న వాటికే కదండి అంటారు చూడండి ఒక సామెత, పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు. చెట్టు నిండా పండ్లు ఉన్నాయి, పూత ఉంది, కానీ పురుగు పట్టింది. మళ్ళీ స్ప్రే చేయాలి. నిన్న నీమా స్ప్రే చేసిన, ఇంకా పోలేనట్టుంది. మళ్ళీ ఇవాళ మాత్రం ఇది ఒక్క చెట్టు మాత్రం పెట్టుకొని కొంచెం నీమ్ ఆయిల్ మంచిగా స్ప్రే చేస్తే కొంచెం మొత్తం పోతుండొచ్చు పురుగు. వాటర్ స్ప్రే కొడితే పోతుంది లేండి, పెద్ద ఏం ఇష్యూ ఉండదు. కొంచెం నీమ్ ఆయిల్ వేసి కొట్టినా అంటే ఒక వీక్లీ ఒక 1 time కొట్టినా అంటే అవి మళ్ళీ సెట్ అయిపోతాయి. చూడండి మంచి కాయ అయితే వచ్చింది కానీ ఆ కాయ కూడా మొత్తం పురుగు పట్టింది, దానికి కూడా కాయ క్లీన్ చేస్తున్న దాన్ని కూడా. ఇట్లా ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటే పెద్ద ఇష్యూ ఉండదండి. ఎందుకంటే మనం మొత్తం స్ప్రెడ్ అయ్యేంతవరకు చూడకుండా ఎప్పుడైనా పురుగు అనిపించింది అనుకో, అక్కడి వరకు కొమ్మనో కాయనో కట్ చేస్తే ఇంకా అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. చూడండి వావ్, ఇది ఒక సంతోషమైన న్యూస్ అండి. చూడండి ఎంత మంచిగా అయిందో. ఆల్రెడీ 2 అయినాయి ఈ చెట్టుకి, ఇది 3వది అనమాట. ఇది రౌండ్, నా దగ్గర రౌండ్ ఉన్నాయండి. రౌండ్ ఒకటి ఉంది, ఒకటేమో పొడవు ఉంది. మీకు రీసెంట్గా చూపించిందేమో పొడవు ఉంది. అది
ఇదేమో రౌండ్ ఉంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదేమో అంజీర్ మొక్క చూడండి, ఇది చాలా కాయలు ఇచ్చిందండి. చూడడానికి చిన్న మొక్కనే కానీ చూడండి, ఇంత చిన్న కొమ్మకి 3 ఉన్నాయి, ఆ పైన 3 ఉన్నాయి, ఆయన కింద ఒక 2 ఉన్నట్టున్నాయండి కాయలు. ఇది చూడండి, ఈ చెట్టు ఏం చెట్టు అబ్బా ఇది, పారిజాతం చెట్టు అండి ఇది. సడన్గా గుర్తుకు రావు నేమ్స్. పారిజాతం మొక్క ఇది, ఆల్రెడీ ప్రూనింగ్ చేసిన, ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయండి. స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. దీని స్మెల్ ఈవినింగ్ పైకి వస్తే చాలా మంచి స్మెల్ ఉంటుంది. జామకాయలు ఆల్రెడీ 2 కట్ చేసినా కాబట్టి ఇంకో 2 రెడీగా ఉన్నాయి. కాకపోతే ఇంకా టైం పడుతుంది, కొంచెం కాయలు ఉన్నాయి, బాగున్నాయి వంకాయలు అవి. తర్వాత ఇవి చామంతులు అండి. చామంతులు చెప్పాను, రీసెంట్గా తీసుకున్న మా గార్డెన్ బర్త్డే గిఫ్ట్ అన్నట్టు. కొన్ని తీసుకున్నా, కొన్ని మా ఆయన నా బర్త్డేకి ఇచ్చిండు మొక్కలు. తీగ చెట్లు మాత్రం బాగానే ఉన్నాయండి. వర్షాకాలం బాగుంటాయి కానీ పురుగు చాలా పడుతుందండి. పురుగు పడితే మస్తు ఇబ్బంది అవుతుంది, కాబట్టి మనం వీక్లీ స్ప్రే చేయాల్సిందే. ఇది నేతిబీర అండి. అబ్బా, నేతిబీర ఎన్ని కాయలు వస్తున్నాయండి. ఇదేమో సీడ్స్కి వదిలేసిన చూడండి, కాయ మంచిగా వచ్చింది. ఇది కూడా సీడ్స్కి వదిలేసిన. నేతిబీర మాత్రం మాకు ఫుల్ వస్తున్నాయండి. అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అసలు తీసుకొచ్చి వంట చేస్తే వితిన్ 5 మినిట్స్ కూడా టైం పట్టదండి, అంత తొందర అయిపోతుంది కర్రీ మాత్రం. మన బీరకాయ కన్నా కొంచెం టైం పడుతుంది కదా. నేతి బీర ఆల్రెడీ చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, జస్ట్ 2-3 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది తెలుసా అండి. మీకు ఏమి ఉండదు, అంత ఈజీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ 2 అటొకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఆల్రెడీ కాయలు స్టార్ట్ అయిపోయినాయి, మీకు అది కూడా చూపించాను కదా. చూడండి, చెట్టు 2 ఎట్లున్నాయి పూలైతే. అసలు ఆ ఎల్లో పూలు అసలు ఫుల్ టెంప్టింగ్ అసలు కలర్ చూడంగానే. అందుకే తేనెటీగలు అవి బటర్ఫ్లై చూడండి, బటర్ఫ్లై అంటనే వచ్చింది చూడండి. ఇట్లా పైకి వస్తే చిన్ని ఆనందాలండి. ఆ బటర్ఫ్లై అట్లా ఎగురుతూ ఉంటుంది చూడండి. చాలా వస్తాయి కానీ ఈరోజు ఎక్కువ లేవు, చాలా వస్తాయి బటర్ఫ్లైస్, బర్డ్స్. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి పైకి వస్తాయి. ఈ చిన్ని సంతోషాలు, పువ్వులు, కాయ, పండ్లు, ఇవి చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. బాబా, దొండకాయ కూడా బాగా అయిందండి మొక్క, మంచి గ్రీన్గా పువ్వు బాగా వస్తుంది. కాయలు కూడా బాగానే ఉన్నాయి కానీ కాకపోతే ఇంకో 2 మొక్కలు ఉంటే బాగుండదు. ఒకటే ఉంది కదా, ఆ ఒక్క మొక్క ఎన్నెన్ని ఇస్తుందండి అది. మామూలుగా వస్తున్నాయి ఓకేలే, మా వరకు మాకు సరిపోతున్నాయిలేండి. పావు కిలోన్ని వస్తాయి. కాకపోతే ఎప్పటికప్పుడు మనం కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను, అయినట్టు ఒక పావు కిలో అంత అయినాక చేసుకుంటున్నా. చూడండి, ఇది కూడా నేతి బీర చూడండి. ఇప్పుడు మీకు 2 చెట్లు చూపించాయి, ఇది 3వ చెట్టు. చూడండి ఎన్ని కాయలు, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇప్పుడు అవి పాలినేషన్ చేస్తే మంచి కాయలు, మళ్ళీ పైన ఒకటి అవి పాలినేషన్ చేస్తే మళ్ళీ కాయలు అవుతాయి. ఇక ఆల్రెడీ దీనికి 2 స్టార్ట్ అయిపోయినాయి చూడండి. మొన్న రీసెంట్గా పాలినేషన్ చేసినా కదా, 2 కాయలు. చూడండి, ఇంతకు మించి ఏం కావాలండి ఆనందం, ఫుల్ హ్యాపీ. ఇవి సొరకాయలండి, మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇదేమో సీడ్స్కి వదిలేసిన అండి, నాకు సీడ్స్కి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇది బాగోలేదు, మంచి ఫ్రెష్గా ఉంది అసలు. సీడ్స్ బయటకున్న సీడ్స్ కన్నా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు, లేకపోతే ప్రతిసారి బయట నుంచి కొనుక్కోవాలంటే కూడా విసుకొస్తుంది. అందులో మన మట్టిలో అయిన సీడ్స్ మనకైతే తొందరగా జర్మినేషన్ అయితే మంచిగా ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. అది మన ఆనపకాయ కానీ ఏదైనా సరే. టమాటా కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఎండాకాలం టమాటాలు లేకుండా కానీ వర్షాకాలం కాబట్టి టమాటా స్టార్ట్ అయిపోయినాయి. మంచి పూత కాయ బాగా వచ్చినాయండి. కాకరకాయలు మాత్రం ఫుల్ వస్తున్నాయి. మీకు ఇంతకుముందు వీడియోలో నేను హార్వెస్ట్ చేసి పెట్టాను కదా, వస్తున్నాయి. వారానికి మాకు సరిపోయి వస్తున్నాయి, 1/2 కిలో కన్నా ఎక్కువనే వస్తున్నాయి. ఇంక అంతమించి ఏం కాండి, మాకు మస్తు హ్యాపీ. డ్రాగన్ ఫ్రూట్ చూడండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 2 డేస్ అయిందంటే పండు అయిపోతుందండి. ఇక్కడేమో ఇంక చిన్నగా స్టార్టింగ్లో ఉంది అది. ఇది మాత్రం రెడీగా ఉంది హార్వెస్ట్. ఇది చూడండి, తమలపాకు అండి. తమలపాకు మొక్క నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఇది తినే తమలపాకు వేరే ఉంటుందంట, తాంబూలం ఇచ్చే తమలపాకు వేరే ఉంటుందంట అండి. నాకు తెలియదు. అయితే నేను నార్మల్ తీసుకొస్తే అది తింటే చాలా కారం ఉంది. అయితే ఎందుకు సెర్చ్ చేస్తే అది ఈ ఆకు వేరే ఉంటుందని చెప్పి అన్నారు. అందుకే ఆన్లైన్లో తీసుకొని నాటిన. ఈరోజు హార్వెస్ట్ పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి మాత్రం మిర్చి కాదు, మాకు వర్షం, మాకు అంతే వర్షంలో పడుతున్నాయి పచ్చిమిర్చి మాత్రం. కాకపోతే నేను అన్నీ కట్ చేసి స్టోర్ మాత్రం చేసుకోను, ఎందుకంటే మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు కట్ చేసి ఫ్రెష్ తీసుకెళ్ళి వాడుకుంటే ఆ హ్యాపీ వేరే ఉంటుంది. అంతేగాని మనం ముందే కట్ చేసి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకు అన్నట్టు తీసుకోను.
అందుకే ఇవి కూడా అన్నీ కట్ చేయను. మంచిగా లావు ఉన్నవి, మంచి హార్వెస్ట్‌కి రెడీగా ఉన్నవి మాత్రం వెతికి కట్ చేసుకుంటా. ఎందుకంటే చాలా ఉన్నాయి చూడండి. చాలా ఇట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి మాకు పచ్చిమిర్చి మాత్రం. అవి పండిపోతున్నాయి. రెడ్ కూడా అయితున్నాయి. సరే రెడ్‌గా ఉన్న పోపులోకి వస్తాయి కదా అన్నట్టు అట్లే పెట్టిన. అందుకే నాకు ఏది అవసరమో అది నేను తెంపుకుంటున్నా. చూడండి. ఆహా! తెంపుకుంటుంటే ఆ ఫీలింగ్ చూడండి. ఆ పచ్చిమిర్చి కూడా మందు కొట్టిన పచ్చిమిర్చి కదండీ! ఆర్గానిక్‌గా పండించుకున్నది. సూపర్ టేస్ట్ ఉంటదండి. మంచి ఇట్లా ఫ్రెష్‌గా ఉంటది తెలుసా! ఆకు అది పచ్చిమిర్చి మాత్రం చాలా అంటే చాలా బావుంటదండి. ఈ చిన్న చిన్న ఆనందాలండి. అందుకే మీకు వీలైతే తప్పకుండా ఒక మొక్క పెట్టుకోండి. ఆ హ్యాపీనెస్ మీరు మీరు కూడా పొందండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.